నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి. పద్మ వ్యూహం, పద్మ అవార్డుల మీదనే రచ్చ చేస్తున్న పరిస్థితి. నిన్న కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు గద్దర్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గిరాజేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు గిరిజన సంఘం నాయకులు శరత్ నాయక్ గారు ఉన్నారు. శరత్ నాయక్ గారు, నిన్న గద్దర్ మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? అన్నీ తలకాయ లేని మాటలు మాట్లాడింది తప్ప తలకాయ ఉన్నోడు మాట్లాడినటువంటి మాటలు ఆయన మాట్లాడలేదు. వాస్తవానికి ఆయన ఒక కేంద్ర సహాయ మంత్రిగా, ఒక ఎంపీగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఈరోజు ఇలా సాక్షాత్తు ప్రపంచము, భారతదేశము, అదేవిధంగా తెలుగు ప్రజలందరూ కూడా ఒక మేధావిగా, ఒక గొప్ప కళాకారుడిగా చూసేటువంటి ఒక ప్రజాయుద్ధన ఒక గద్దర్ గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు విచారకరం. దాన్ని తీవ్రంగా విద్యార్థి సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన బర్తరఫ్ చేయాలని, కేంద్ర కేబినెట్ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మరి ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లున్నాయంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క వాళ్ళు మాట్లాడిస్తున్నారా, లేదంటే మరి పార్టీ మాట్లాడిస్తుందా, దాని మీద వివరణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఈయననే పోయి గద్దర్ గారిని ఆలింగనం చేసుకున్నప్పుడు మరి ఆయన గుర్తులేదా, ఈయన యొక్క పూర్వ చరిత్ర ఏంది, ఆయన చేసినటువంటి త్యాగాలు ఏందని తెలియకుండానే ఆలింగనం చేసుకున్నాను కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా సాక్షాత్తు మరి గద్దర్ గారు కాలం చేసినప్పుడు ఈరోజు మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూడా లేఖను విడుదల చేసి ఆయన గురించి పొగుడుతూ కూడా చెప్పినటువంటి మాటలు ఇలా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఆలింగనం చేసుకున్నటువంటి ఫోటోలు కూడా ఇలా సోషల్ మీడియాలో ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఇలా ఏ విధంగా ఆయనకు సమాధానం చెప్తా ఉన్నారో అందరూ ప్రజలందరూ కూడా ఇలా ఆయన ఒక కులానికో మతానికో ఎక్కడ కూడా చేయకుండా ప్రజలందరికీ అనగారిన వర్గాల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము గొంతుకగా ఆయన మాట ఆయన యొక్క జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి వ్యక్తిని ఇలా తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఆయన పాటల ద్వారా ఇలా ఎన్నో కళారూపాల ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతం చేసినటువంటి, చైతన్యం చేసినటువంటి వ్యక్తి మీద ఆయన యొక్క వ్యాఖ్యలు చాలా విచారకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బండి సంజయ్ని ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి భావజాలమే అడ్డొస్తుందా అంటే ఏం చెప్తారు? నక్సలిజం భావజాలం అని చెప్తున్నారు ఆయన. అదేవిధంగా నక్సలైట్ అంటే మా బీజేపీ కార్యకర్తలను కూడా నక్సలైట్ ముసుగులో చంపించారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు అన్నీ ఇవ్వలేక ఏదో మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇలా నిజంగా ఆయన త్యాగానికి ఎప్పుడో రావాల్సి ఉండే, దాన్ని గుర్తించకపోవడము, దాని మీద మీరు మాట్లాడాలి. కానీ ఇవాళ ఈ సంవత్సరం కాకపోయినా మరి ఇంకో సంవత్సరం మనం మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం తెలంగాణ బిడ్డలు కానీ చెప్పడం పక్కన పెడితే ఇవాళ ఆయన అక్కసుని వెళ్ళగక్కుతున్నటువంటి మాటలే తప్ప ఇంకోటి కాదు. నిజంగా ఇలాంటి భావజనాలే ఇట్లనే ఉండాలి, ఇట్లనే చేయాలంటే మాత్రం ఇవాళ ప్రతి ఒక్కరి చరిత్ర కూడా తీయాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. కాబట్టి ఇవాళ ఇలాంటి చిల్లర మాటలు బండి సంజయ్ గారు బంద్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అంటే బరాబర్ ఇవ్వం, అసలు ఇవ్వం, ఏం చేస్తారో చేసుకుని అన్నట్టు మాట్లాడారు ఆయన. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నది, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నడుస్తున్నది. ఇవాళ ఖచ్చితంగా వేరే ప్రభుత్వాలు వస్తాయి. ఇవాళ మేము ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు కేంద్ర ప్రభుత్వం రావచ్చు. ఇక్కడ గద్దర్ పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే అవార్డులు ఇస్తూ ఉన్నది. ఖచ్చితంగా గద్దర్ గారితో పాటు కొంతమంది మేధావులకు సంబంధించినటువంటి పేర్లు కూడా నామినేట్ చేసినటువంటి చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రేపు పొద్దున అక్కడ వచ్చినప్పుడు గర్వకారణంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వస్తే వాళ్ళే ఇచ్చుకుంటారు. ఇవాళ ఈ 4 ఏళ్ళు ఇవాళ జీవితం మొత్తము మేము బీజేపీ ఉంటుంది, ఇవాళ భారతదేశం మొత్తం మా కంట్రోల్లో ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ అలాంటి పిచ్చి ప్రేలాపనలు బంద్ చేయాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే దేశంలో కమ్యూనిజం ఉండొద్దు, అఖండ భారత్గా ఉండాలి అన్న వ్యాఖ్యలతోనే బండి సంజయ్ చేత ఎవరో చెప్పించారని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా దీని వెనుక శక్తులు ఉన్నాయి. వాళ్ళ ఆర్ఎస్ఎస్ఏ కావచ్చు, లేకుంటే ఆయన యొక్క మంత్రి అమిత్ షానే కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంకెవరైనా కావచ్చు. ఆయన ఎప్పుడైతే ఇలాంటి లూజ్ టాక్ చాలాసార్లు తెస్తాడు, ఏదో నేను ఆ చర్చలో ఉండాలి, లేకుంటే ఇంకేదో కాంట్రవర్సీ స్టేట్మెంట్లకు బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన చుట్టూ చర్చని రావడం కోసం చేసినటువంటి మాటలే తప్ప ఎలాంటి సబ్జెక్ట్ లేని మాటలు, ఎలాంటి దాంట్లో పసలేని మాటలు ఇలా మాట్లాడొద్దని కూడా చెప్తా ఉన్నాం. అంటే గద్దర్ చనిపోయినప్పుడు మోదీ లాంటి వ్యక్తులు గద్దర్ గొప్పడన్న అప్పుడు రాని భావాజాలము ఇప్పుడు అవార్డు ఇచ్చినప్పుడు అడ్డు వచ్చిందా అంటే ఏం చెప్తారు? అదే మేము ప్రశ్నిస్తుంది అదే. ఇవాళ మీరు ఆలింగనం చేసుకున్నప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు లేఖను విడుదల చేసినప్పుడు మీరు ఎక్కడ పోయారు, ఎక్కడున్నారు, పడుకున్నారు? ఆ రోజు కనబడలే. ఈరోజు మీరు చూస్తున్నారుగా సోషల్ మీడియాలో ఏ విధంగా మరి ఇలా అన్ని లెటర్లు కానీ మీ ఫోటోలు కానీ వస్తున్నాయో దానికి కూడా సమాధానం చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇంకో మాట అన్నారు బండి సంజయ్, ఇందిరమ్మ పేర్లు పెడితే పథకాలకు డబ్బులు కూడా ఏమంటున్నారు ఆయన? ఇలాంటి పిచ్చి మాటలు నేర్చుకున్నాడు. అనవసరంగా ఆయనకు మెంటల్ హాస్పిటల్ అని జాయిన్ చేస్తే బాగుంటుంది. అనవసరంగా మాట్లాడి ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రకంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక చిల్లర వేషాలు ఏవైతే ఉన్నాయో
వెంటనే బంద్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే కానీ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి చేసుకుంటే ఎవరి రేషియో ఎంత ఉన్నది అనేది ప్రజలు ఇస్తున్నటువంటి సొమ్మే. కానీ ఇవాళ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటే మరి మేము ఇచ్చిన పైసలతోనే ఎక్కడెక్కడ రోడ్లకు లేకపోతే పోర్ట్లకు ఇంకే పేర్లు పెడుతున్నారు కదా మీ వాళ్ళ పేర్లు. మరి వాళ్ళ అక్కడి నుంచి ఎక్కడ వాళ్ళ ఎందుకు వచ్చినాయి మరి పేర్లు? అక్కడ పేర్లు ఎవరికి పెట్టాలి? మరి ప్రజలే పెట్టండి, లేకుంటే కామన్ నేమ్ పెట్టండి. ఆ రోజున రాని దానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది, వాళ్ళ యొక్క రేషియో వాళ్ళు పెట్టేటువంటి ప్రతి దాంట్లో పథకంలో ఎవరెంత రేషియో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రజలు ఇచ్చేటువంటి పనులతోనే కదా ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసేది. కాబట్టి అలాంటి దాని మీద మాట్లాడాలే కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో చర్చలో నేను ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఉన్నది కదా. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇందిరా మహిళలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టాలంటున్నారు ఆయన. అప్పుడు అయితేనే డబ్బులు ఇస్తా అంటున్నాడు. ఆయన ఇచ్చేది ఎంత పర్సెంట్ ఇస్తున్నాడు? ఒక ఇంటికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 5 లక్షలు ఇస్తూ ఉన్నది, ఎస్సీలకు 6 లక్షలు ఇస్తూ ఉన్నది. దాంట్లో మీ రేషియో ఎంత అది చెప్తున్నాడా? అది మాట్లాడుతుండా? మరి మేము ఇంటికి ఇక్కడ ఇస్తున్నటువంటి 5 లక్షల్లో మేము 2.5 లక్షలు ఇస్తున్నాము, 3 లక్షలు ఇస్తున్నాము, లేకుంటే 5 లక్షలే ఇస్తున్నాము అని ఏదో ఒకటి చెప్పాలి కదా. అది మాట్లాడకుండా ఇవాళ పేరు పెడితే మేము ఇయ్యం చేయమంటే చూస్తాం. మేము కూడా తెలంగాణ ప్రజలు, మీరు కూడా ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం కదా. మేమేస్తే కదా ఓట్లతో నువ్వు ఇవాళ ఏదో అధికారాన్ని అనుభవిస్తున్నావు. రేపు పొద్దున మళ్ళీ ఎవరి మధ్యలో తిరగాలి? అది మర్చిపోతున్నాడు. ఏదో నేను వేరే గ్రహంలో బతుకుతున్నా, నేను మాట్లాడేది ఎవరు చూస్తలేరు, నేను ఏది మాట్లాడినా కరెక్టే, నేను ఒక పెద్ద ప్రపంచ మేధావిని అన్నట్టు మాట్లాడు బంద్ చేయాలి. అనవసరంగా ఇలాంటి చిల్ల స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా కాంట్రవర్సీ అయితే మాత్రం ఖబర్దారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.